ఇలా ధర్మ ప్రకారంగా లోకాన్ని నడుపుతున్నటువంటి వాడై యజ్ఞవరాహస్వామి ఎంతున్నాడయ్యా అంటే అమేయాత్మ, మన అప్రమేయ అని చెప్పుకున్నాం. అక్కడ ప్రమాణములకు దొరకిన వాడని. ఇక్కడ అమేయాత్మ అంటే కొలత కందని స్వరూపము గలవాడు. ఆత్మ అనే శబ్దానికి సందర్భం బట్టి అర్థం చెప్పాలి. ఆత్మ అంటే స్వరూపం, అమేయ అంటే కొలత కందనటువంటి స్వరూపం. యజ్ఞవరాహస్వామి ఎంత ఉన్నాడో భాగవతంలో సుఖయోగింద్రుడు వర్ణిస్తాడు. అదే మాట తీసుకుని లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో యద్రోమరంధ్ర పరిపూర్తి విధాన దక్షౌ వరాహజన్మని బభూవరమీ సముద్రాహ తన్నామనాథమరవింద దృశాం యశోద పాణిద్వయాంతర జలై స్నపనం బభూవ అన్నాడు ఆయన. దీని అర్థం ఏంటంటే నారాయణ యజ్ఞవరాహ స్వరూపం దర్జుడు ఎంత ఉన్నాడు అంటే ముందు బొట్టను వేరంత ప్రమాణంలో వచ్చాడు ఆయన బ్రహ్మనాసారంధ్రం నుంచి ధ్యానంలో. ఆ తర్వాత క్రమంగా పెరిగినప్పుడు తలెత్తి చూడలేకపోయారు, అంత మహాస్వరూపంగా ఆవిర్భవించాడు. అప్పుడు ఈ సమస్త భూమి యందున్న సముద్ర జలములు కూడా వరాహస్వామి యొక్క ఒక రోమకూపాన్ని తడపడానికి సరిపోలేదు. అంటే ఆ స్వరూపం ఎంత ఉంది? అమేయాత్మ అన్నాడు. అయితే ఒక రోమకూపం తడపడానికి సముద్ర జలాలు సరిపోని నారాయణుణ్ణి ఒళ్ళో పెట్టుకుని దోసి నీళ్ళతో తడిపేసిందే యశోదమ్మ, ఎంత ధన్యురాలు అంటాడు లీలాసుకుడు. అక్కడ విశేషం అంటే భక్తికి అలా లొంగొచ్చాడు. అమేయాత్మ కొరత కందనటువంటి వాడు అని అర్థం చెప్తూ సర్వయోగ వినిశ్రుత, ఇది మళ్ళీ అనేక భావాలతో కూడినటువంటి నామం అండి. వినిశ్రుత అనే మాటే చాలా చమత్కారం. ఒక విధంగా వినిశ్రుత అంటే విడివడినవాడు అని అర్థం. ఇక్కడ సర్వయోగ వినిశ్రుత, యోగం అంటే కలయిక, యోగ వినిశ్రుత అంటే ఏ కలయికలు లేకుండా అన్ని కలయికల నుంచి విడిపోయినటువంటి వాడు అని అర్థం. అంటే ఏ సంగము లేనివాడు. ఎంత జగత్తు నడుపుతాడు కానీ వేడుతానికి సంగము లేదు, రాగద్వేషాల్లో. అందుకే సర్వయోగ వినిశ్రుత. దీనికి మళ్ళీ ప్రమాణంగా అసంగోహ్యయం పురుష అని ఉపనిషత్తు చెప్తోంది. ఇక్కడ ఆ పరిపూర్ణుడైన పరమాత్మ అసంగుడు, దేనికి అంటి ఉండడు అని చెప్తున్నారు. అంతేకాదు సర్వయోగ వినిశ్రుత మాటకు మరొక విశేషం ఏంటంటే వినిశ్రుత అనే మాటకి వెలువడినది అని ఒక అర్థము, ప్రాప్య పొందదగినవాడు అని అర్థం. సర్వయోగ వినిశ్రుత అంటే అన్ని యోగముల చేత పొందవలసినవాడు, పొందదగినవాడిని. అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధను ధర ఉంది. ఇక్కడ యోగముల నుండి ఈశ్వరుడైన అంటే యోగములకు గమ్యుడు. యోగము అంటే ఎన్నో అర్థములు ఉన్న యోగానికి సందర్భం ప్రకారం తీసుకోవాలి. అయితే ఇక్కడ వైదికార్థములే తీసుకోవాలి కనుక భగవన్నామాలకి వైదికార్థాలే తీసుకోవాలి, కానీ లౌకికంగా మన ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. అయితే వేద నిరుక్తం చెప్పినది లేదా పురాణ ఇతిహాసాలు చెప్పిన అర్థములే తీసుకోవాలి. అలా వినిశ్రుత అనే మాటకి ప్రాప్య అని అర్థం చెప్తూ ఎవరు ఏ యోగాన్ని అనుసరించినా ఆ యోగమును గమ్యం పరమాత్మే. అందుకే ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నాడు ఇక్కడ. అంటే ఎవరు ఏ విధంగా నన్ను ఉపాసిస్తారో ఆశ్రయిస్తారో వారిని ఆ విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. కనుక మన అనుసరించే యోగాన్ని బట్టి లభించేవాడు ఆయన. అలా ఎన్ని యోగములు ఉన్నాయి? శాస్త్రము చెప్పిన సర్వ ఉపాయముల చేత అంటే సాధనోపాయముల చేత పొందబడినవాడు, పొందదగినవాడు ఎవడో అతడు సర్వయోగ వినిశ్రుత. ఇప్పుడు రెండూ సరిపోయాయి. దేనికి అంటనివాడు అన్నది ఆయనకే వర్తిస్తున్నది, యోగములకు గమ్యుడైనటువంటి వాడు కూడా ఆయనే అని చెప్పబడుతున్నది. అలాగే వినిశ్రుత అంటే వెలువడినది అని అర్థం. సర్వయోగముల నుంచి వెలువడినది అంటే సర్వయోగములకు సారముగా లభించేవాడు అని అర్థం. ఇక్కడ ఒక పాల నుంచి సారం ఎలా లభిస్తుందో వెన్న రూపంలోనో నేతి రూపంలోనో అలాగే అన్ని సాధనలకి సారముగా దొరకవాడు అని అర్థాన్ని కూడా చెప్పారు. ఇది సర్వయోగ వినిశ్రుత. తర్వాత వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో వృషాక పరిమేయాత్మ సర్వయోగ వినిశ్రుత నామం పూర్తి చేసుకుని తర్వాత వసు సంబంధమైన నామాల్లోకి వచ్చాం. వసుమనాహ